అందరికీ నమస్కారం. రేపటి రాశి ఫలాలు అంటే 13 జూలై 2026 పరాభనామ సంవత్సరం ఉత్తరాయణం. ఇది చతుర్దశి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. మొదటి రాశి మేషరాశి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో మంచి విషయాలు సాధిస్తారు. అయితే మానసిక ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. వ్యాపార రంగంలో లాభాలు పెరుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడానికి ఈరోజు అనుకూలమైన సమయం. పరిహారం: శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి లేదా ఓం నమః శివాయ అని జపించండి. తదుపరి రాశి వృషభ రాశి. ఆర్థిక లావాదేవీల విషయంలో మరియు కొత్త ఒప్పందాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రభావాలకు వెళ్ళకూడదు. రియల్ ఎస్టేట్ మరియు భూమికి సంబంధించిన విషయాలు లాభాలు సాగుతాయి. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దుర్గాదేవిని ఆరాధించండి లేదా అన్నదానం చేయించండి. తదుపరి రాశి మిథున రాశి. ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వ్యాపారంలో అనుకూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి లాభాలు అందుతాయి. నూతన వాహనాలు లేదా గృహం కొనుగోలు యోగం బలంగా ఉంది. పరిహారం: విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఆర్థికంగా ఆదాయం బాగుంటుంది. పాత బాకీలు ఏవైనా దీర్ఘకాలంగా ఉండిపోతే అవి వసూలవుతాయి. వృత్తి జీవితంలో ప్రభావవంతమైన వ్యక్తులను మద్దతు లభిస్తుంది. దీనివల్ల కెరియర్లో మంచి పురోగతి ఉంటుంది. సంతానం, ఉద్యోగం, చదువులో మంచి ప్రగతి కనిపిస్తుంది. చేయవలసిన పరిహారం: సోమవారం కాబట్టి అభిషేకం చేయించండి లేదా 108 సార్లు శివనామస్మరణ చేయండి. తదుపరి రాశి సింహరాశి. రాజకీయ లేదా సామాజిక రంగంలో ఉన్నవారికి పదవి లాభాలు సూచిస్తున్నాయి. మీ ప్రతిభకు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. తండ్రి వైపు నుండి ఆస్తి లేదా ధనలాభం కలుగుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. చేయవలసిన పరిహారం: సూర్యాష్టకం లేదా సూర్య నమస్కారాలు చేయండి. తదుపరి రాశి కన్యా రాశి. మంచి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలకు ఈరోజు సానుకూలంగా ఉంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేయవలసిన పరిహారం: గణపతికి గరక సమర్పించండి లేదా ఓం ఘం గణపతియే నమః అని స్మరించండి. తదుపరి రాశి తులారాశిపై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. ఇంకా ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుతారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణం పనుల్లో ఆలస్యం తగ్గిపోతుంది. సామాజిక సేవల్లో పాల్గొంటారు. చేయవలసిన పరిహారం: లక్ష్మీదేవికి నెయ్యి దీపం వెలిగించండి లేదా అష్టకం చదవండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. అదృష్టం మీ వెనుకే ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలపై ఆసక్తి చూపుతారు. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ధనం ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేయవలసిన పరిహారం: ఆంజనేయ స్వామిని దర్శించండి లేదా హనుమాన్ చాలీసా చదవండి. తదుపరి రాశి ధనస్సు రాశి. వివాహ ప్రయత్నాలు ఒక కలికి వస్తుంది. ధనలాభం కలిగే అవకాశం ఉంది. మీ ఆలోచనలకు తగిన ఫలితం దక్కుతుంది. దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. చేయవలసిన పరిహారం: దత్తాత్రేయ స్వామి లేదా దక్షిణామూర్తిని పూజించండి. తదుపరి రాశి మకర రాశి. ఓర్పు, సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిన రోజు. తొందరపాటు వల్ల నష్టాలు కలిగిస్తాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. పిల్లల ప్రవర్తనపై కాస్త శ్రద్ధ వహించాలి. ఉద్యోగం మార్పుల కోసం చూస్తున్న వారు ఇంకొంతకాలం వేచి ఉండాలి. చేయవలసిన పరిహారం: నవగ్రహాల స్తోత్రం లేదా శనిదేవునికి తైలాభిషేకం చేయండి. తదుపరి రాశి కుంభరాశి. ఉద్యోగ ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇంటా బయట మీకు అనుకూలమైన పరిస్థితి ఉంటాయి. దీర్ఘకాలంగా కోరుకున్న కలలు నెరవేరుతాయి. సంతానం లేదా విదేశీ చదువుల విషయంలో సంతోషకరమైన వార్తలు వింటారు. చేయవలసిన పరిహారం: పేదలకు, వృద్ధులకు సహాయం చేయండి లేదా శివాలయ దర్శనం చేయండి. తదుపరి రాశి మీనరాశి. గ్రహ అనుకూలం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ బంధాలు బలపడతాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి. లాటరీల జోలికి వెళ్ళకూడదు. చేయవలసిన పరిహారం: రుద్రాభిషేకం లేదా శివ పంచాక్షరి మంత్రం జపించండి. సర్వే జన సుఖినో భవంతు. వీడియో ఉపయోగకరంగా ఉన్నట్లయితే లైక్